ఎట్లా వస్తున్నాడు రా వీడు, అమ్మ డేంజర్గా ఉన్నాడు బస్సు. ఇంత డేంజర్గా వచ్చిండు వాడు సడన్గా. ఏలాపూర్లో మన ఏమంటారు ఆఫ్రికన్స్ ఎక్కువ మంది ఉంటారు, అంటే అప్పుడెప్పుడో ఇక్కడ వచ్చి వాళ్ళ యాన్సిస్టర్ సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా. ఇక నా ఎదురుగా ఉన్నారు చూడండి. ఇది వచ్చేసి నా బెడ్ కిందది, మొత్తం వేయగానే ఏడబడతాడు ఆ సామాన్లు వేసేసినాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఎపిసోడ్ 3 ఆఫ్ బడ్జెట్ రైడ్. సో ఈరోజు అయితే నేను బాదామి నుండి చెక్అవుట్ చేసేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ నుండి గోకర్ణ పోతున్నా. లగేజ్ కూడా మొత్తం ప్యాక్ చేసేసిన. ఇవి ఇప్పుడు తీసుకుపోయి బండి మీద పెట్టేసుకోవాలి. ఇక 2 బనానాలు అయితే ఉన్నాయి. ఇక బ్రేక్ఫాస్ట్ ఇవే. మళ్ళీ 8:30, 9 అట్లా ఏమన్నా లోకల్ బ్రేక్ఫాస్ట్ కనిపిస్తే ఆపే తింటా. సో నేను పోయే రూట్ వచ్చేసి పోయేది ఇప్పుడు ఇక్కడ నుండి హుబ్లీ మీద నుండి అయితే పోతున్నా గోకర్ణ. మధ్య మధ్యలో చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి, పేరు అయితే తెలుస్తలేదు, నేను మ్యాప్లో వేసిన తర్వాత. సో ఇక్కడ నుండి మనకి 257 కిలోమీటర్స్ ఉంది. 5 అవర్స్ అయితే చూపిస్తుంది. 5 అవర్స్ అంటే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు వేసుకున్నా. 5.5 అప్పుడు మ్యాక్సిమం 12-1 వరకు అయితే హుబ్లీ వెళ్ళిపోతాం. టైం వచ్చేసి ఇప్పుడు 6 అవుతుంది. సో దాని మనం లగేజ్ ప్యాక్ చేసేసుకొని వెళ్ళిపోదాం. బండికి అయితే లగేజ్ పెడుతున్నా. ఇదే నేను నిన్న ఉన్న స్టే అయితే. బస్ స్టాప్ నుండి కొంచెం పక్కనే ఉంది అండ్ 500 పడుతుంది కాబట్టి ఇక బాగానే ఉంది హోటల్ కూడా. సో అందుకే కాంప్రమైజ్ అయిపోయి తీసేసుకున్నా 500కి. మొత్తం పెట్టేసిన. అదొక హెల్మెట్ ట్యాంక్ బ్యాగ్ ఉంది, అదొకటిది తీసుకొని స్టార్ట్ అయిపోదాం. ఇక డైరెక్ట్ హెల్మెట్ మోడ్లోనే కలుస్తుంది మనం. ఈరోజు కూడా నేను అనుకున్న టైం కంటే కొంచెం లేట్ అయితే అయ్యింది. నేను 6 o'clock వెళ్దాం అనుకున్నా, కానీ 6:30 అవుతుంది. బట్ స్టిల్ మనకి ఇప్పుడు స్టార్ట్ అయినా కానీ ట్రాఫిక్ ఎక్కువ ఏమి ఉండదు, సో ప్రాబ్లం లేదు. అలా అనిపిస్తుంది కదా హోటల్ మౌర్య అని చెప్పేసి. మొన్న సాటర్డే రోజు వచ్చినా కదా, వచ్చినప్పుడు హోటల్స్ ఏం దొరకకపోతే జస్ట్ అలా పోయి ఇట్లా అడిగిన అంతే. రేట్ చెప్పగానే నా ఫ్యూజులు ఎగిరిపోయినాయి. 12,000 పర్ నైట్ అంట. మళ్ళా అది కర్ణాటక ఏమంటారు టూరిస్ట్ డిపార్ట్మెంట్ది. నాకైతే మెంటల్ ఎక్కిపోయింది. 12,000 అనగానే వద్దురా అయ్యా అని చెప్పేసి ఇదా మళ్ళా అట్లా ఇట్లా ఒక అర్ధగంట దోలాడంగానే తక్కువలో దొరికిపోయింది. నేను బడ్జెట్వి చూపిస్తున్నా వీడియోలో, అట్లా అని చెప్పి మరీ గలీజ్ అయితే ఏం చూపిస్తలేను. ఏమంటారు మనకు అడ్జస్టబుల్ అయ్యే ఇట్లాంటి లొకేషన్స్లోనే అండ్ రూమ్ కూడా మంచిగా ఉన్నవే నేను కూడా చూపిస్తున్నా. ఎందుకంటే మీకు కూడా నచ్చాలి కదా. బడ్జెట్లో అంటే నువ్వు అది 100 రూపాయలకు కూడా ఇస్తాడు, చెత్తకుండలో వండుకో అంటే వండుకోలేము కదా. సో బడ్జెట్లోనే మంచి స్టేస్, అవి ఎదర హాస్టల్స్ కానివ్వండి, అవి హోమ్ స్టేస్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, ఏదైనా కానీ మ్యాక్సిమం బడ్జెట్లోనే చేస్తాను నేను. అండ్ ఫుడ్ అయితే మీరు టెన్షన్ తీసుకోకండి. అమ్మ నేను చెప్తున్నా కదా, మీరు నమ్మరు. నేను 100 రూపాయలకి మీల్స్, ఫుల్ అన్లిమిటెడ్ మీల్స్ తింటున్నా. 2 days ఫుల్ మీల్స్, అది కూడా అన్లిమిటెడ్, 100 రూపీస్ జస్ట్. సో ఫుడ్ది మనకు ఎక్స్పెన్స్ ఏం లేదు. హోటల్ ఒక్కటే అగర్ మనకు దొరికితే ఇట్లాంటిది 500కి 1 dayలో దొరికిపోతుంది. అండ్ పెట్రోల్ ఒకటి. ఇప్పుడు మీరు బస్సులో వచ్చినా అంతే అవుతుంది, బండి మీద వచ్చినా అంతే అవుతుంది. బాదామికి చలి అంత అయితే ఏం అనిపిస్తలేదు నాకు, నార్మల్గానే ఉన్నది. అండ్ రోడ్లో తెలియదు, ఎందుకంటే నేను మొన్న హైదరాబాద్ నుండి కొంచెం దూరం వరకు అయితే నాకు డబల్ లేన్ ఉండే, ఆ తర్వాత టోటల్గా సింగిల్ లేనే, బాదామి దాకా సింగిల్ లేనే. బట్ కంపేర్ టు మన రాయచూరు రోడ్డు, ఈ బాదామి రోడ్డు ఏదైతే రాయచూరు కాకుండా మనం వికారాబాద్ మళ్ళా పరిగి నుండి వచ్చినామో ఆ రూటు సింగిల్ లేన్ ఉన్నా కానీ అక్కడక్కడ కొన్ని ప్యాచెస్ ఉన్నాయి. బట్ స్టిల్ రోడ్ అయితే చాలా బాగుంది. నాకు ఎక్కడ అంత ప్రాబ్లం అయితే అనిపించలేదు. రాత్రి అసలు సరిగా నిద్రనే పట్టలేదు నాకైతే.
మళ్ళీ 5 o'clock లేచేసిన. 5 అంటే 5:10 అట్లా లేచిన. పోగానే ఫస్ట్ జెర్సేపు వండుకుంటా. అక్కడ కూడా 2-3 స్టేస్ అయితే చూసిన. అది అక్కడ పోయి ఫైనలైజ్ చేసి ఏదో ఒకటి డిసైడ్ చేసుకుంటా. ఎందుకంటే చెప్పినా కదా బడ్జెట్లో వస్తుందని చెప్పి ఏదో పడితే అది బుక్ చేయలేము. హుబ్లీ 86. అయితే ఇప్పుడు వస్తా కన్నా ఆడ అడిగినుండే, తెలుగు అనుకుంటా, తెలుగు మాట్లాడిండే. గోకర్ణ వరకు మనకు మొత్తం సింగిల్ లేన్ హైవేనేనంట, ఎక్కడ మనకు డబల్ లేన్ రాదంట. ఇది ఎక్కువ అయ్యా, నేను డబల్ లేన్ వస్తుందేమో అని అనుకోని ఇంతసేపు వెయిట్ చేసిన. దగ్గర నేను ఎంతో ఒక 25 కిలోమీటర్లు వచ్చిన డబల్ లైన్ వస్తుందేమో అని చెప్పి. కానీ ఆయన చెప్పేసిండు ముందు పోతే డబల్ లేన్ లేదు, సింగిల్ లేనే ఉంది, కానీ రోడ్ బాగుంది అని అన్నాడు. మనకు ఎట్లున్నాయి ఏం ప్రాబ్లం లేదు, రోడ్ ఒకటి బాగుంటుంది చాలు, డబల్ లైన్ కానీ ఆ సింగిల్ లైన్ కానీ. ఇక్కడ పెట్రోల్ రేట్ 103 ఉంది. ఇప్పుడే పెట్రోల్ కొట్టించినుండే. మన దగ్గర ఎంత 107 109 ఉంది, ఎగ్జాక్ట్ గుర్తులేదు నాకు కూడా. అమ్మ ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు, రోడ్లు బాగానే ఉన్నాయి కానీ స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ పెట్టేసారు. పొద్దుగా నేను ఇంకా ఎక్కువ చలి ఉంటుంది అని అనుకున్నా, ఫాగీ టైపు. బట్ అట్లా అయితే ఏం లేదు, నార్మల్గానే ఉన్నది. దగ్గర అయితే ఆగిన, ఆర్డర్ అయితే ఇచ్చేసిన. ఇడ్లీ చట్నీ చేస్తాడంట, ఒక 5-10 minutes టైం పడుతుందంట. సో అట్లా అని చెప్పి వెయిట్ చేస్తున్నా. ఇక తినేసి మనం ఇడికెళ్ళి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇడికెళ్ళి గోకర్ణ వచ్చేసి 190 ఉంది. అండ్ మనకు దగ్గర 3.5 అయితే పడుతుంది, 3.5 hours. నేను అక్కడ 2-3 హాస్టల్తో అయితే చూసిన, కానీ ఒకసారి దగ్గర పోయి చెక్ చేసి ఆ తర్వాత బుక్ చేసుకుంటా. మీకు ఆల్రెడీ చెప్పినా కదా బడ్జెట్ అని చెప్పి. అండ్ బడ్జెటే కాకుండా నేను క్వాలిటీ అది కూడా చూస్తున్నా, మంచిగా ఉన్నా లేదా. సో అట్లా అని చెప్పి ఒక 2-3 అయితే చూసిన. అక్కడ పోయి చూసి ఆ తర్వాత బుక్ చేస్తా. ఇడ్లీ అయితే వచ్చేసింది, గరం ఇడ్లీ, ఇట్లా పొగలేదు. ఇక జనార్దన్ తినేసి నేను స్టార్ట్ అయిపోతా. ఇక తినే వీడియో అయితే ఏం చెయ్యా. ఇలా కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసిన. టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇంకా 8కి స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా మనకి 190 kilometers ఉంది. ఒకసారి ఇక్కడికి మ్యాప్ పెట్టేసుకున్నామంటే వెళ్ళిపోవచ్చు ఇక. మనం మ్యాక్సిమం అయితే 12 వరకు అయితే పోనీకే ట్రై చేస్తా. పోయి జరసేపు పడుకుంటా, ఎందుకంటే రైట్ అసలు నిద్ర లేదని చెప్పినా కదా. చూద్దాం మనం ఏ టైం వరకు పోతామో ఏందో. రోడ్లు అయితే ఇప్పటివరకు బాగానే ఉన్నాయి, నాకు అంత ప్రాబ్లం అయితే ఏం లేవు. అక్కడక్కడ ప్యాచెస్ ఉన్నాయి కానీ మరీ అంత ఘోరంగా అయితే ఏం లేకుండే. సో మ్యాక్సిమం 12 వరకు రీచ్ అయ్యి జరసేపు రెస్ట్ తీసుకొని ఇక తర్వాత ఏం చేయాలో డిసైడ్ చేసుకుంటా. ఆ బండిది ఇంకా సౌండ్ అట్లనే వస్తున్నది, మీరు గమనిస్తే మీకే తెలుస్తుంది సుయ్ అని చెప్పి. ఇంటికి పోగానే మొత్తం ఇంజన్ సర్వీసింగ్ అయితే చేపియాలి. ఆల్రెడీ మాట్లాడినా. సో ఈ యొక్క రైడ్ అయిపోగానే అది కూడా చేపించేస్తాం. మనకు ఆల్మోస్ట్ 32,000 kilometers అయితే తిరిగిపోయింది 1 yearలో. సో కంపల్సరీ ఇంకా ఇంజన్ సర్వీసింగ్ చేపించేస్తా బండిది. ఎందుకంటే దీని తర్వాత వచ్చేది చాలా పెద్ద రైడ్, ఒకటి అప్డేట్ ఉంది. దగ్గర 1 month to 40 days రైడ్ ఉంది. అది ఎక్కడో నేను ముందు ఎట్లా వస్తున్నాడు రా వీడు, అమ్మ డేంజర్గా ఉన్నాడు బస్సు. ఇంత డేంజర్గా వచ్చిండు వాడు సడన్గా. సో అది ముందు నేను వీడియోలలో చెప్తుంటా ఏంది నెక్స్ట్ రైడ్ అప్డేట్ అనేది. ఇగో ఇట్లాంటి చిన్న ప్యాచెస్ ఉన్నాయి అంతే రోడ్డు పైన, మరి అంత కంటిన్యూటీ కూడా ఏం లేవు.
నేను అంటనో లేదో నిజంగా వస్తూనే ఉంటాయి ఇట్లా. నేను ఎక్కడైతే బాగుంది రోడ్లు ఏం లేవు అన్నప్పుడే ఇట్లాంటి స్పీడ్ బ్రేకర్లు ఇట్లాంటి గుంతలు సడన్గా ప్రత్యక్షం అవుతాయి. ఇప్పుడైతే టిఫిన్ చేసినా కదా, ఇక నిద్ర ఒక్కటి రావద్దు అంతే. ఎందుకంటే నేను మ్యాక్సిమము డ్రైవ్ చేసేటప్పుడు టిఫిన్లు లంచ్లు ఎక్కువ ప్రిఫర్ చెయ్యను. ఏమన్నా లైట్గా తింటా. కానీ ఇప్పుడు టేస్ట్ బాగుందని చెప్పి దబాయించి తినేసిన. అది ఒకటే అనుకుంటున్నా, ఒక 3 గంటలు నిద్ర రాకుండా ఉంటే జర కుర్సోది వెళ్ళిపోవచ్చు, లేకపోతే మళ్ళీ ఆగాల్సి వస్తుంది. నిద్ర వస్తే ఆపేసాల బండి. నేను అదే చెప్తా కొత్తగా ఎవరైనా రైడింగ్ చేస్తే. ఎందుకంటే మీరు ఎంత వండుకున్నా కంపల్సరీ ఇట్లా డ్రైవ్ చేసేటప్పుడు మీకు తెలియకుండానే మీకు నిద్ర వచ్చేస్తుంటుంది. సో కొంచెమన్నా మీకు ఇట్లా నిద్ర వస్తుంది అని అనిపిస్తే గమ్మున బండి పక్కకు ఆపేసుకోర్రి, ముఖం కడుక్కోర్రి, ఛాయ్ తాగుర్రి, కావాలంటే ఒక అర్ధగంట వండుకొని రెస్ట్ తీసుకోరా అన్నే. లేదు నేను నడుపుతాను, నేను చేస్తాను. నేను నిన్న కొంతమంది ఉన్నారు కూడా మా ఫ్రెండ్స్ అట్లాంటి వాళ్ళు, అదే నేను నడుపుతాను, నేను చేస్తా అవి ఇవని. బట్ నేను చెప్తున్నా కదా, నా రైడ్ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా గమ్మున అట్లా నిద్ర వచ్చేసిందంటే ఆపేసుకుంటే బెస్ట్ అంట నేను. ఎందుకంటే ఏ టైంలో ఏమవుతుందో మనకు తెలియదు. సో నేను కొత్త రైడర్స్ అయితే అదే చెప్తా, ఇక వినేటోళ్ళు వింటే మంచిది, లేకపోతే ఇక మీ కర్మ, నేనేం చేయలేను. ఆడ పొద్దుగాల అడిగినా అని చెప్పినా కదా ఒక ఆయనకు, ఆయన మొత్తం గోకర్ణ వరకు సింగిల్ లేనే అని అన్నాడు. కానీ నాకేమో ఇక్కడ 4 లేన్ అనిపిస్తున్నది. ఇది ఎంతవరకు ఉంటుందో తెలియదు, కానీ ఉంటే మంచిగానే ఉంటుంది. లేకపోయినా రోడ్లు బాగానే ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. లారీ పోతుంది కదా, దాంట్లో మొత్తం సీకులు ఉన్నాయి. దాన్ని చూస్తుంటే నాకు ఫైనల్ డెస్టినేషన్ గుర్తుకొస్తుంది సినిమా. ఏదేమో ఫుల్ ట్రాఫిక్, ఏమంటారు హెవీ వెహికల్స్ కొడుతున్నాయి అటు ఇటు, మనం ఓవర్టేక్ చేయనీయకుండా. ఇది చూస్తే నాకు అదే సినిమా గుర్తుకొచ్చింది. చప్పు మని లేచి కడుపులో గుచ్చుకోపోతాయి చూడు ఆ ఒక సీన్లా. ఎందుకో ఏమో ఈరోజు ట్రాఫిక్ వెహికల్ అయితే చాలా ఉన్నది, సింగిల్ లేన్ అని చెప్పి మరి ఏందో తెలియదు. కానీ మొత్తం లారీలే ఉన్నాయి. నార్మల్ వెహికల్స్ తక్కువ ఉన్నాయి, లారీలు బస్సులు ఇవి ఎక్కువ ఉన్నాయి. మేబీ గోకర్ణ పోనీకి ఇంకో రూట్ లేదేమో మరి, ఇది ఒకటే ఉందా నాకు తెలియదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఓవర్టేక్ చేసినప్పుడు కొంచెం చూసుకోవాలి అంతే. అండ్ బండి గురించి అంటారా, ఏ బండి తీసుకొని నడుపుకొని పోయినా ప్రాబ్లం లేదు. మీరు పెద్ద సీసీ బండి తీసుకోర్రి, మీరు 100cc బండి తీసుకోర్రి, ప్రాబ్లం లేదు. మీరు రైడ్ ఎంజాయ్ చేస్తున్నారు లేదా అన్నది ఇంపార్టెంట్. ఒక సింపుల్ లాజిక్ కొంతమంది వీడియోలలో చెప్తుంటారు, 100cc బైక్ మీద నువ్వు టూర్లు పోతున్నావు, నువ్వు సెట్ కాదు దానికి 100cc అని అంటారు. ఏ సీసీ అయినా కానీ నువ్వు కూర్చోవాల్సింది నీ ముడ్డితోటే. నువ్వు పెద్ద సీసీ పైన బంగారు ప్లేట్ వేసుకొని కూర్చోవు కదా. సో అదే నేనేం చెప్తున్నా అంటే, ఏదైనా బండి ఉండని, ఆఖరికి మీ దగ్గర సైకిల్ లూనా ఉండని, జస్ట్ ఎంజాయ్ చేసుకుంటా వరకు అంతే. పెద్ద బండి ఉంటేనే ఎంజాయ్ అవుతుంది, చిన్న బండి ఉంటే ఎంజాయ్ కాదు అనేది ఏం లేదు ఆడ. నాది 200cc, నేను ఎక్కడెక్కడనో తిరిగినా అయినా నేను ఎంజాయ్ చేస్తున్నా రైడ్. సో ఆడ కంపారిజన్లు చేయొద్దు మనం. ఈ బండి అయితే ఈ సీసీ ఇంత స్పీడ్ ఉరుకుతుంది, ఆ బండి అయితే. నువ్వు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక బండి తీసుకో బై, 400cc 500cc బండి తీసుకో. నువ్వు ఎంత హైవేలో అయినా కంటిన్యూస్గా 120 130 ఎవడు క్రూజ్ చేయలేడు. కంపల్సరీ నువ్వు 90 80లకు రావాల్సిందే. వానికి కూడా తెలుసు బండి నడిపేటోనికి, నేను కంటిన్యూస్గా 130 140 కొట్టుకుంటూ పోయింది అనుకో, మైలేజ్ బిస్కెట్ అవుతుంది, నాకు ఉన్నదానికంటే ఎక్కువ ఖర్చు అవుతుంది అని చెప్పి. సో మ్యాక్సిమం ఎవరు 120 130 140 ఎవరు కొట్టరు. సో రియాలిటీ ఏంది అంటే, ఎంత పెద్ద బైకర్ అయినా 100 110 మ్యాక్సిమం 120 అంతే. సో కంపారిజన్ చేయకుండా మీకు ఏ బైక్ నచ్చితే ఆ బైక్ తీసుకోర్రి. ఈ బైక్ ఆ బైక్ అని ఏం లేదు, చిన్న సీసీ పెద్ద సీసీ అని ఏం లేదు. మీకు నచ్చిన బైక్ తీసుకోర్రి. మీకు ఏంటి ఇంకోటి చెప్తున్నా, నచ్చిన బైక్ కొంటే కొన్నారు, కానీ సేఫ్టీ అయితే ఇంపార్టెంట్. హెల్మెట్లు అవన్నీ అయితే మ్యాక్సిమం తీసుకోరు. అవి తీసుకొని మీ ఇష్టం, మీకు ఏడికనే ఎగురుర్రి. ఎవడు అప్పుడు అంటే మీ ఇంట్లో పర్మిషన్ తీసుకోర్రి. నేను అట్లా అంటే నేను పర్మిషన్ తీసుకోకుండా పోకమని.
సో ఏది చేసినా కొంచెం జాగ్రత్తగా చూసి చెయ్యండి. నేను ఇప్పుడు ఏలాపూర్ కొంచెం దగ్గరలో ఉన్నా. సో నేను గూగుల్లో చూస్తుండే ఈ ఏలాపూర్లో మన ఏమంటారు ఆఫ్రికన్స్ ఎక్కువ మంది ఉంటారు. అంటే అప్పుడెప్పుడో ఇక్కడ వచ్చి వాళ్ళ యాన్సిస్టర్స్ సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా. ఇక నా ఎదురుగా ఉన్నారు చూడండి. మొత్తం ఒక ఊరే ఉందంట. మ్యాక్సిమం ఇక్కడ రోడ్ల మీద చాలా మంది కనిపిస్తున్నారు. యాలాపూరో ఎగ్జాక్ట్గా నాకు ఊరు కూడా తెలియదు, కానీ నాకు ఇక్కడ వచ్చినాక గుర్తుకొచ్చింది. మ్యాక్సిమం వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ. అంటే వాళ్ళ యాన్సిస్టర్స్ వాళ్ళు ఉంటారు కదా, అప్పుడెప్పట్లో ఎన్నో వందల సంవత్సరాల కింద వచ్చి సెటిల్ అయిన వాళ్ళు. వాళ్ళు హిందీ కూడా బాగానే మాట్లాడతారంట. బరే గమ్మత్తుగా ఉన్నారు వాళ్ళు చీరలలో చూస్తుంటే వాళ్ళని. అట్లా ఆఫ్రికన్స్ మనం చీరలో చూస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఊహించుకోండి. ఇప్పుడే కనిపించారు ఆటోలో దిగిన ఉండే ఒక ముగ్గురు ఆంటీలు. నాకు తెలిసి ఇదే ఊరు అనుకుంటా, మరి నాకు కూడా ఎగ్జాక్ట్ తెలియదు. సో ఒక చిన్న బ్రేక్ అయితే ఆపుకున్నా. ఇంకొక 80 కిలోమీటర్స్ ఏమో ఉంది. మొత్తం అడివి, ఫోన్లో సిగ్నల్ లేదు, ఏం లేదు. షాప్ దగ్గర ఆగినా గుర్తొచ్చింది ఇక్కడ పైసలు కట్టాలి కదా అని. సో ఇక ఇప్పుడు నా బ్యాగ్ దులాడాలి, ఏమైనా చిల్లర దొరుకుతుందా లేదా అని. మొత్తం అడవిలోనే ఉన్నా నేను. ఒక సెకండ్ ఆగండి. ఒక 10 మినిట్స్ అట్లా బ్రేక్ తీసేసుకొని స్టార్ట్ అయిపోతాయి ఇక్కడికి. మన హోటల్ దగ్గరికి ఇంకా 1 కిలోమీటర్ అవుతుంది. ఓడి అమ్మ రోడ్ లేదురా. గోకర్ణ వరకు బాగానే ఉన్నాయి, కానీ గోకర్ణ నుండి ఒక 50 కిలోమీటర్స్ దూరం ఉంటుంది కదా, ఆడ మాత్రం రోడ్లు నిజంగా చాలా దమా ఖరాబ్ ఉండే. మళ్ళీ గోకర్ణకు ఒక 15 కిలోమీటర్స్ ఉన్నప్పుడు జబర్దస్త్ ఉండే. ఆ మధ్యలో ఏదైతే బిట్ ఉన్నదో ఆడ చాలా గలీజు ఉన్నాయి రోడ్లు అయితే. మనదైతే బీచ్ దగ్గర కాదు, బీచ్కి ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ అని చెప్పిండే హాస్టల్. అక్కడ పోయినాక చూపిస్తా ఆగండి మీకు హాస్టల్. లోపల బండి పెట్టి నీకు ఉందో లేదో, పెట్టవచ్చు, ప్రాబ్లం లేదు. ఒకసారి పోయి చెక్ ఇన్ ఫార్మాలిటీస్ చేసేసుకొని వచ్చేద్దాం. Excuse me, where is the reception? Thank you. This one? Maybe you should move the bike over there. Yeah, I'll move. Okay. So you just This one? Yeah, thank you. Madam, reception. Oh. బాగానే ఉంది. 5 minutes later.
హాస్టల్కి అయితే వచ్చేసిన, చెక్ ఇన్ చేసిన. దీని ప్రైస్ ఇదంతా అయింది నేను సాయంత్రం చెప్తా, రాత్రి వీడియో ఎండింగ్లో చెప్తా. కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఒక సాయంత్రం అట్లా జర ఏమంటారు ఈ హాస్టల్ అయితే చూపిస్తా. బాగానే ఉంది అంటే నేను అనుకున్న అట్లా లేదు కానీ ఓకే, బడ్జెట్లో మనకి మంచి లొకేషన్ అంతా అయితే బాగానే ఉంది. కుదిరితే సాయంత్రం పక్కనే బీచ్ కూడా ఉందంట, వాకబుల్ డిస్టెన్సే, అది కూడా పోదాం. ఇది వచ్చేసి నా బెడ్ కిందది, మొత్తం వేయగానే ఏడబడతాడు ఆ సామాన్లు వేసేసినాం. సో మధ్యాహ్నం వచ్చి పండుకున్న, కోమలోకి వెళ్ళిపోయిన, రాత్రి నిద్ర లేకుండే కదా. సో ఇప్పుడే లేచిన, ఇక లాగిన్ టైం అవుతుందని చెప్పి లాగిన్ చేసిన. లొకేషన్ చూపిస్తా చూడండి, జబర్దస్త్ ఉంది. ఇది హ్యాంగ్అవుట్ ఏరియా ఇక్కడ అయితే, లాగిన్ చేసుకోనికి కొంచెం మంచిగా ఉంటుంది. నిన్న టూర్ మొత్తం రేపు మార్నింగ్ ఇస్తా, ఈ హాస్టల్ టూర్ మార్నింగ్ ఇస్తా. అండ్ దీని బడ్జెట్ ఎంత అనేది నేను వీడియో లాస్ట్లో చెప్తా. Dark clouds roll in the night, tears fall like heavy rain, hearts breaking in silence, pain lingers in the air, memories scattered fast, love lost like fading light, whispers of yesterday and shadows of our fight. After the rain falls down, loneliness is all I find. సో ఇప్పుడైతే సిస్టమ్ లాగౌట్ చేసేసిన. ఈరోజు కొంచెం వర్క్ ఉండే ఎక్కువ, టైం వచ్చేసి 2:30 అవుతుంది. సో ఈరోజు మొత్తం నేను ఎక్కడ ఏం తిరగలేదు, వచ్చిన రెస్ట్ తీసుకున్నా, లాగిన్ చేసుకున్నా. సో ఈరోజు మన బడ్జెట్ గురించి చెప్తే, ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ 50, తర్వాత పెట్రోల్ ఒక 1200, అండ్ మన హోటల్ అదే హాస్టల్ కాస్ట్ వచ్చేసి 350 పడ్డది. అండ్ ఇంకేముంది, లంచ్ ఇంకా డిన్నర్ కలిపి 500. సో నేను ఏం చెప్తా అంటే, అగర్ మీరు ఏదైనా హోటల్ ఏదైనా హాస్టల్ ఉంటే అక్కడ తినడానికంటే బెస్ట్ బయట తినండి. ఎందుకంటే ఆ హాస్టల్ ఇంకా హోటల్ ఉన్న కేఫే కొంచెం ఎక్స్పెన్సివ్. సో నాకు కూడా అందుకే లంచ్ డిన్నర్కి మొత్తం 500 అయింది. కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. బట్ మీరు ఎవరైనా వస్తే బయట ట్రై చేసుకోండి, హోటల్లో లైక్ నార్మల్ హోటల్స్ ఉంటాయి కదా, అక్కడ మీరున్న స్టే దగ్గర తింటే మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో మనకి 3 days కలిపి టోటల్ బడ్జెట్ నేను స్క్రీన్ మీద ఇస్తున్నా. అది ఈరోజుకైతే ఇంతే. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. బాయ్.